2 నిమిషాలు. నాకు సౌజన్య వాళ్ళ మమ్మీని పిలు. తీసుకెళ్ళి 10th క్లాస్ లో కూర్చోబెట్టేసుకో మేడము. కేజీబీవీ అనేది కేవలం ఒక గర్ల్స్ స్టూడెంట్స్కి పరిమితమైన విద్యా సంస్థ కాబట్టి గర్ల్స్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారంటే వాళ్ళకి ఎలాంటి అసౌక్యాలు లేకుండా అన్ని విధాలా వాళ్ళు ఆనందంగా చదువుకునే విధంగా అలాగే నివసించే విధంగా ఈ స్కూల్ వాతావరణం ఉండాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మా తరఫున ఏమైనా సౌకర్యాలు కల్పించాలంటే ప్రిన్సిపల్ గారు మా దృష్టికి తీసుకురండి. మాకున్న గ్రాంట్లో మేము మండల సభ దృష్టికి తీసుకెళ్ళి కొంత అమౌంట్ని కేటాయించడానికి ప్రయత్నిస్తాము. అలాగే ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పారు ఇంటర్మీడియట్లో మిగతా గ్రూపులు కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోమని. మేడం మీరు ఎవరికి ఆ లెటర్ పెట్టాలో చెప్తే అది కూడా మనము తయారు చేద్దాం. ఆ గ్రూపులు చదివే స్టూడెంట్స్ కూడా ఉండాలి. ఇక్కడ గ్రూపులు ఏర్పాటు చేయడమే కాకుండా ఆ గ్రూపులు ఏర్పాటు చేయడానికి తగినంత స్ట్రెంగ్త్ స్టూడెంట్స్ ఉన్నారు సార్. ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఇక్కడ ఉన్నారు సార్. బైపీసీకి దొత్తులో వెళ్తున్నారు సార్. ఓకే, బైపీసీ ఏర్పాటు చేయాలంటే ల్యాబ్ కావాలి, వెళ్తున్నారు సార్. ల్యాబ్ సౌకర్యం కావాలి కదా. కేజీబీవీలో 40 సీట్స్ ఫస్ట్ ఇయర్కి సార్, ఇంటర్ ఫస్ట్ వాళ్ళే సెకండ్ ఇయర్కి వస్తారు. మనకి ఒక ఎంపీసీ గ్రూప్ ఇచ్చారు, అదర్ కేజీబీలో అదర్ గ్రూప్స్ అట్లా ఒక్కొక్క కేజీబీకి ఒక్కొక్క గ్రూప్ అలాట్ చేస్తున్నారు ప్రస్తుతానికి. అంటే అది గవర్నమెంట్ పాలసీ అంతే కదమ్మా, అట్లా అలాట్ చేస్తున్నారు. గవర్నమెంట్ పాలసీ అది. మనం రిక్వైర్మెంట్ పెడతాం సార్. మనం ప్రతిపాదనలు అయితే పంపిస్తాం మేము. ఇక్కడ మిగతా గ్రూప్స్ కూడా ఏర్పాటు చేసి కలిగి రావాలి సార్. అట్లా ఒక్కొక్క స్కూల్ ఇస్తున్నారు. అంతే కాకుండా ఇక్కడ చదివిన పిల్లలు అంటే ఇక్కడ నుంచి మళ్ళీ కొత్తగా పోయి మళ్ళీ 2 years మళ్ళీ అక్కడ కొంచెం ఇబ్బంది పడతారు కదా. ఇక్కడ చదివిన పిల్లలు ఇక్కడే అదే గ్రూప్ ఉంటే కంటిన్యూషన్లో ఉంటారు అనేటువంటి ఒక ఆలోచన. అలాగే ఈ విషయాలన్నీ కూడా మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. వాళ్ళు పాలసీ ప్రకారం ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళు ఏదైనా చేంజ్ చేసుకుని ఏర్పాటు చేసి దానికి అవకాశం ఉంటే పరిశీలించమని మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. అదేవిధంగా ఇక్కడ మనకి ఇప్పుడు నేను వస్తాను చూసాను, ఇక్కడ రోడ్డు కూడా బాగాలేదు. కాబట్టి ఇక్కడ మోడల్ స్కూల్ దగ్గర నుండి అక్కడ పోలీస్ స్టేషన్ వరకు కూడా ఒక సీసీ రోడ్డు అనేది ఏర్పాటు చేయడానికి మేము చర్యలు తీసుకోవాలి. సర్పంచ్ గారు నేను మాట్లాడుకుంటూ వచ్చాము. వెహికల్ వస్తుంటే వెహికల్ రావడం కూడా కష్టంగా ఉంది. కాబట్టి ఇది ఇంతకుముందే మా దృష్టికి నేను చూసినట్లయితే కంపల్సరీగా మేము దీన్ని మొన్ననే ఇప్పుడు మోడల్ స్కూల్కి రోడ్ల నుంచి మోడల్ స్కూల్ వరకు సీసీ రోడ్డు ఒకటి ఎన్ఆర్జీస్ కింద ప్రవేశపెట్టడం శాంక్షన్ చేసుకుని రేపు వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. ఇదే ముందు కానీ ఈ రోడ్డు కూడా నేను చూస్తున్నట్లయితే ఆ ఎన్ఆర్జీస్ కింద ఈ రోడ్డుని కూడా మంజూరు చేయించి మేము పనులు చేసేదానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడైనా సరే మేము ఆ రోడ్డుని కంపల్సరీగా మంజూరు చేయించి వీలైనంత త్వరగా దాన్ని కంప్లీట్ చేయించేదానికి చర్యలు తీసుకుంటాం. ఇది మా పరిధిలో ఉండే పనులు కాబట్టి మేము హామీ ఇస్తున్నాము. మిగతా విషయాలన్నీ కూడా మన టీచర్స్ పేరెంట్స్ అందరూ కూర్చొని మీ యొక్క పిల్లల ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఎలా చదువుతున్నారు, ఏ సబ్జెక్టులో వెనకబడి ఉన్నారు అనే విషయాలన్నీ కూడా మీరు పేరెంట్స్తో టీచర్స్తో కలిసి కూర్చొని మొత్తం ఈ రోజంతా కూడా 1 గంట వరకు మనకు టైం ఇచ్చినట్లుంది. అన్ని విషయాలు చర్చించుకొని మంచి భోజనం ఏర్పాటు చేసి ఉంటారు. భోజనాలు కూడా చేసి ప్రశాంతమైన వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకొని అందరూ సంతోషంగా ఈ కార్యక్రమాన్ని పాల్గొని వెళ్ళవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. టీచర్స్కి పిల్లల తల్లిదండ్రులు
తెలియపరిచేది ఏంటంటే పిల్లలకి మనం ఇచ్చే విలువైన ఆస్తి ఒక విద్య మాత్రమే. దాన్ని గుర్తించుకొని అందరూ పిల్లలు కొంతమంది గ్రామాల్లో ఏదో చిన్న చిన్న ఇంటి దగ్గర పెట్టుకోవడం, పనులు చేసి పంపించడం అలాంటివి చేయకుండా అందరికీ చదువు చెప్పించాలి. అదే పిల్లలకి విలువైన ఆస్తి, దానికి మించినటువంటి ఆస్తి ఏం లేదు. ఆ విధంగా మీరు చర్యలు తీసుకొని ఇంకా కూడా చదువుకొని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా ఇలా హాస్టల్స్ ఇప్పుడు అన్ని వసతులు ఉన్నాయి, ఎంతో ప్రభుత్వంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు పిల్లలు చదువుకోవడానికి. ఆ విధంగా ఏ ఒక్క విద్యార్థి కూడా బయట అనేది ఉండకుండా అందరూ జాగ్రత్తగా బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను.